ఈ మధ్య కాలంలో మనకు ఇండియాలో కూడా కోలోరెక్టల్ క్యాన్సర్స్ యంగర్ ఏజ్ గ్రూప్లో నాన్ ఫెమిలియల్ అంటే ఫెమిలియల్ జెనెటిక్ రిస్క్ లేకున్నా కానీ యంగర్ ఏజ్లో కోలాన్ క్యాన్సర్స్ కోలోరెక్టల్ క్యాన్సర్స్ అనేవి ఎక్కువగా కనబడుతున్నాయి. సో దీనికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే మనం తినే ఫుడ్. సో ఇంతకుముందు మన ఇండియన్ డైట్ చాలా బ్యాలెన్స్డ్ డైట్, ప్రోటీన్ కంటెంట్ కొంచెం తక్కువ ఉంది తప్పితే అదర్వైజ్ వెరీ బ్యాలెన్స్డ్. మన ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు అంటే డైలీ బోవల్ మూమెంట్స్ కూడా రెగ్యులర్గా ఉంటాయి. సో వెస్టర్న్ పాపులేషన్లో ఏమవుతుంది అని అంటే ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువ తీసుకుంటారు. సో వాళ్ళకి కాన్స్టిపేషన్ అనేది ఈజ్ ఎ వెరీ ఫ్రీక్వెంట్ థింగ్. సో కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు మన కోలానిక్ ట్రాన్సిట్ టైం అంటాం, అంటే ఆ స్టూల్ అనేది పెద్ద పేగులలో ఎంతసేపు అయితే ఉంటుందో అది చాలా పొడుగుతుంది. అంటే 3-4 రోజుల వరకు అలానే మోషన్ ఉండడంతో దాంతో రిస్క్ ఆఫ్ కోలోరెక్టల్ క్యాన్సర్స్ అనేది ఇంక్రీజ్ అవుతాం. సో ఇండియాలో ఎందుకు ఇది ఎక్కువ చూస్తున్నాం అని అంటే మన డైట్ హ్యాబిట్స్ చేంజ్ అవుతున్నాయి కాబట్టి ఇలాంటి క్యాన్సర్స్ ఎక్కువగా కనబడతాం. సో అంటే ఇప్పుడు మనం ఫైబర్ ఎక్కువ తీసుకోవడం వల్ల దీన్ని చెక్ పెట్టచ్చు. ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడంతో మనకు రిస్క్ అనేది తక్కువ అవుతాం. సో నార్మల్ ఇండియన్ ఫుడ్ తీసుకుంటే దానిలో రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. అందుకోసం ముందు ఎప్పుడు మనం 50-60 years కంటే తక్కువ, చాలా తక్కువ చూసేవాళ్ళం మనకు కోలోరెక్టల్ క్యాన్సర్. కానీ ఈ మధ్య కాలంలో అది ఇంక్రీజ్ అవుతాం. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50-80% డిస్కౌంట్లు.